హామీల అమలు కోసం ఆశా కార్యకర్తలు కామారెడ్డి జిల్లాలో కదం తొక్కారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అనంతరం పిఎస్కు తరలించి నిర్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన ఆశా కార్యకర్తలు ప్రతి నెల 18,000 వేతనంతో పాటు ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలన్నారు. కామారెడ్డి పిఎస్సి మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది కావాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. చనిపోయినప్పుడు వేరే వాళ్ళ కసంటివి డబ్బులు ఇస్తుంది. కనీసం మాకు మట్టి ఖర్చులు 50,000 కావాలని మా డిమాండ్స్ ఇవి. జాబ్ షాట్ కావాలి. ఎన్నో పనులు చెప్తుంది. ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షాట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాము. పనికి తగ్గ పారితోషికమే అంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పనికి తగ్గ పారితోషికం వద్దు. మాకు ఇక ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. కాకుండా